సాతాను యొక్క పని ఏంటంటే, అపవాది యొక్క పని ఏంటంటే పిల్లరా, నిన్ను చంపాలి. అపవాది పని ఏంటి? హలో, అందుకనే చాలా మంది చూడండి, బ్రతుకుట కంటే చావుట మంచిది, ఎందుకు ఈ బ్రతుకు, ఈ సంసారం నేను ఎదలేను, ఈ కుటుంబాన్ని నేను సాకలేను, నేను బ్రతకటం వేస్ట్ అని చెప్పేసి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ డెవిలే అన్న సంగతి ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అయితే ఈ డెవిల్ ఏం చేస్తుందంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ఇంట్లో ఉండనివ్వదు. మనం చెప్పుకున్నాం, ఇల్లు అనగా సంఘం, ఆత్మీయార్థం ఇల్లు అనగా సంఘం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా సంఘంలో అతన్ని ఉండనివ్వదు. భౌతికంగా అతడు ఇంట్లో కాలు నిలవదు. ఎప్పుడు చూసినా బయటనే తల్లిదండ్రులు అంటుంటారు పిల్లలు, అరే ఇంట్లో నీ కాళ్ళు ఆగవేందిరా, ఇంట్లో నీ కాళ్ళు నిలబడవేంది, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగా ఇట్లా వస్తావు అట్లా పోతావు, ఇట్లా వస్తావు అట్లా పోతావు, ఇంట్లో ఉండవా అని చెప్పేసి ఉండనివ్వదు అది ఇంట్లో. అతడు ఇంట్లో ఉండకుండా 24 గంటల్లో ఎక్కువ సమయాన్ని వెలుపటే గడిపేస్తున్నాడు అని అంటే పిల్లారా, అతనిలో డెవిల్ పనిచేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. అదే సంఘంలో కనబడకుండా వెలుపట సంఘ సభ్యుడివై ఉండి వెలుపట ఎక్కువ సమయాన్ని వెలుపట గడుపుతున్నావు, సంఘంలో గడపలేకపోతున్నావు అని అంటే నీలో డెవిల్ పనిచేస్తుందని సేవకులుగా మేము అర్థం చేసుకోగలం. కానీ నీకు ఈ విషయం అర్థం అవ్వాలి. అతని ఇంట్లో ఉండనివ్వటం లేదు. అందుకనే చూడండి, చాలా మంది సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల విషయాల్లో, కార్యక్రమాలు ఇక్కడ ఉంటే అడవిలో పనికి వెళ్తుంటారు. ప్రోగ్రామ్స్ మందిరంలో ప్రార్థనలు జరుగుతుంటే మందిరానికి రాకుండా అనేకమైన పని భారాలు పెట్టుకొని సొంతంగా అవసరమైన పనిని కల్పించుకొని మరి వెళ్తుంటారు. ఆ స్వభావం ఎవరిదనంటే నీలోనికి వచ్చిన డెవిల్ దన్న సంగతి ఎప్పుడైనా గమనించావా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఉండనివ్వదు, వాక్యాన్ని విననివ్వదు, వాక్యానికి లోబడనివ్వదు, వాక్యానికి ఎంతసేపటికి నిన్ను దూరపరచాలని వెలుపట ఉండేలా చేస్తుంది. హల్లెలూయా. దాని పని ఏంటి? డెవిల్ పని ఏంటి? ఒకటి, సంఘానికి వెలుపట ఉండేలా చేస్తుంది, కుటుంబానికి వెలుపట ఉండేలా చేస్తుంది, వాక్యం విననివ్వదు, తల్లిదండ్రులకి విధేయులను కానివ్వదు. సంఘం వెలుపుటకి నిన్ను నడుపుతుంటది. సంఘం వెలుపుట, కుటుంబం వెలుపుట నువ్వు తిరుగుతున్నావు అంటే నీలో డెవిల్ పనిచేస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే పిల్లరా, ఈ డెవిల్ యొక్క లక్షణం ఏంటంటే వస్త్రాలు లేకుండా నిన్ను దిగంబరిని చేస్తుంది.